నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. పెద్దితో రామ్ చరణ్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. మామూలుగా కాదు. మరి ఒకప్పుడు విపరీతంగా ట్రోల్స్ చేసేవాళ్ళు రామ్ చరణ్ని. గత ఏదైతే RRR తర్వాత విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ అంచెలంచెలుగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అయితే ఆయన అంతకుముందు ఇచ్చిన కమిట్మెంట్తో శంకర్తో చేసిన సినిమా ఏదైతే ఉందో అది కొంచెం డివైడ్ టాక్ వచ్చిన తర్వాత చాలామంది కొంతమంది కావాలని రామ్ చరణ్ని నెగిటివ్ టాక్గా తీసుకొచ్చి ట్రోల్స్ చేయటం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్తూ చికిరి చికిరి సాంగ్తో తన సత్తా ఏంటో మరొక్కసారి చెప్పాడు. అది మామూలుగా లేదు సౌండ్. ఏకంగా భారతదేశం మొత్తం మీద నెంబర్ 1 రేస్లో దూసుకుపోతుంది ఆ సాంగ్. ఇప్పటి వరకు ఆ సాంగ్ మొత్తం సోషల్ మీడియాలో 46 మిలియన్స్ దాటేసింది. కేవలం అది 20 గంటల్లోనే, 24 గంటల్లోనే కాదు, 20 గంటల్లోనే 46 మిలియన్స్ దాటేసింది ఏకంగా. అంటే ఆయన ఆ గతంలో ఉన్న పుష్ప 42 మిలియన్స్, అది 24 గంటల్లో కిసిక్ అనే సాంగ్ సంపాదిస్తే మిలియన్స్ని, వ్యూస్ని, ఇది మాత్రం కేవలం 20 గంటల్లో, 20 నుంచి 22 గంటల్లోనే అది 46 మిలియన్స్ వ్యూస్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఒక ఎవరెస్ట్ శిఖరం అంతా పైన పెట్టాడు. ఇక్కడ రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలంటే రామ్ చరణ్కు ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ఎందుకంటే రామ్ చరణ్కి హిట్ అనేది పడితే ఎలా ఉంటుందో దానికి శాంపిల్ పీస్గా ఈరోజు దీన్ని మనం చూడొచ్చు. అదే రకంగా విజయ్ తెలుసు కదా మనకి, తమిళ హీరో విజయ్. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న టైంలో చివరి సినిమా అంటూ ఒక సినిమా వస్తుంది. దానికి సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు, సాంగ్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా రాజమౌళి, మహేష్ బాబు సినిమాకి విలన్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్టర్ని రిలీజ్ చేశారు. వీటినన్నింటినీ దాటుకుంటూ కేవలం రామ్ చరణ్, రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన చికిరి చికిరి సాంగ్ మరి మామూలుగా లేదు. ఒక శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే దొళ్ళ కొట్టేసింది అంటారు మరి మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా అక్కడ మన తెలంగాణలో చెప్పాలంటే మామూలుగా లేదు, ఇచ్చి పడేసిండు అంటారు. ఇక రకరకాలుగా ఏ భాషలో, ఏ స్లాంగ్లోకి వెళ్ళినా, తెలుగు భాష, హిందీ భాష, అదేవిధంగా కన్నడ, ఏ భాషలోకి వెళ్ళినా ఒక రేంజ్లో ముందుకు దూసుకుపోతుంది మరి పెద్దిలోని చికిరి చికిరి అనే సాంగ్. అసలు దీనికి సంబంధించి ఈ రోజున ఇప్పటికే మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి మీద విపరీతమైన ట్రోల్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో మనకి తరచుగా కనబడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నిద్ర పట్టదనుకుంటా. నిన్నటి నుంచి, ఈరోజు కాదు, నిన్నటి నుంచి 2 రోజుల నుంచి వాళ్ళకి నిద్ర పడతలా. ఎందుకంటే ఈ చికిరి చికిరి సాంగ్లో ఒక చిన్న స్టెప్ మూమెంట్ ఏదైతే ఫస్ట్ బ్యాడ్ స్టెప్ కంటే ముందు ఈ నీస్ మీద కూర్చుని టోస్ పైకి లేపి జస్ట్ రెహమాన్ గారు ఇచ్చిన బీట్కి ఆయన ఇచ్చిన దాన్ని చూసి ఆ చికిరి చికిరి సాంగ్ ఇదేమీ లేదని ట్రోల్స్ చేశారు. వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూపించారు. ఒక బ్యాడ్ స్టెప్తో ఆయన ఇచ్చిన హుక్ స్టెప్ ఏదైతే ఉందో, లెగ్ మూమెంట్ చేస్తూ ఆ హుక్ స్టెప్ ఏదైతే ఉందో అందరి హీరోల్ని తలదన్నేటట్టు ఆయన ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ గ్రేస్ కానీ చూసి ఫ్యాన్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు అనాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్రేస్ కా గాడ్ లాగా ఆయన్ని అందరూ కూడా చూడటం జరుగుతుంది. అసలు మనందరికీ తెలుసు గ్రేస్ కా బాప్, గ్రేస్ కా గాడ్ అంటే చాలామందికి తెలుసు. మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవిని డ్యాన్స్లో గ్రేస్ కా బాప్, గ్రేస్ కా గాడ్గా అంటారు. ఏకంగా ఆయన్ని బీట్అవుట్ చేస్తూ ఈ రోజున మరి రామ్ చరణ్ గారు తనయుడు, మరి ఈ చిరంజీవి తనయుడు ఎవరైతే రామ్ చరణ్ ఉన్నారో ఈ రోజున ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. అంతేకాదు తన బావ అయిన అల్లు అర్జున్ కిసిక్ సాంగ్ని కూడా రికార్డ్స్ని బ్రేక్ చేసి తక్కువ సమయంలోనే 46 మిలియన్స్ వరకు చేరుకుని మరి ఒక ట్రెండ్ సెట్ని అయితే చేశారు మరి రామ్ చరణ్. మరి ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారికి ఇది చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొంతకాలంగా చిరంజీవి గారి మీద విపరీతంగా అకారణంగా ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది. మరి పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు కాబట్టి మరి ఏదో ఒకటి వాళ్ళకు కూడా పాజిటివ్ రావాలి కాబట్టి అనుకోవచ్చు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి మరి ఈ రోజున విపరీతమైన అమితమైన ఆనందం కలిగింది అనుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు తను సాధించిన విజయాల కంటే తన కొడుకు ఏదైతే సాధిస్తాడో విజయం, అది ఆ తండ్రికి మరి విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒక తండ్రి పుట్టినప్పుడు తండ్రికి కొడుకు పుట్టాడు అనుకోండి, మరి విపరీతమైన ఆనందం ఉండదు. అప్పుడు ఏదో కొడుకు పుట్టాడు అన్న ఒక ఆనందం ఉంటుంది. మరి కానీ ఆ పిల్లోడు పెరిగి పెద్దోడయ్యి అందరితో శభాష్ అనిపించుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క
కళ్ళు చెమ్మగిల్లుతాయి. మరి ఆ యొక్క ఆనందాన్ని ఎవ్వరూ కూడా మరి ఆపలేరు, ఆపబోరు కూడా. మరి ఇలాంటి గుడ్ న్యూస్ టైంలో మనందరికీ తెలుసు, అసలు ఎలా పడితే అలా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారిని విపరీతంగా ట్రోల్ చేసి ఒక రకంగా చెప్పాలంటే అదో రకంగా ఇరిటేట్ చేసేవాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు. చిరంజీవి గారు చాలా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి, ఒక అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే బాధపడతారని, ఎందుకు అలా ఆలోచించరని ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు మెగాస్టార్ గారు. ఏమైందో కానీ మొత్తానికి శివ సినిమా రిలీజ్ టైంలో మరి చిరంజీవి గారి యొక్క సంస్కారాన్ని చూసో మొత్తానికి ఏదైనా ఆయన కూడా మారారు. ఆయన కూడా నన్ను క్షమించండి, మీరు అంతకుముందు మిమ్మల్ని నేను బాధ పెట్టుంటేని రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసి మరి చిరంజీవి గారిని అపాలజీ చేయడం జరిగింది. ఒక పక్క మనకిప్పుడు మనల్ని ఇరిటేట్ చేసిన వ్యక్తి, మన తిట్టిన వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుని మన దగ్గరికి వచ్చి సారీ చెప్పడమో మనకి అపాలజీ అడగడం జరిగితే నిజంగా అది మన యొక్క ఏదైతే మన యొక్క స్థాయిని మరికొంచెం పెంచుద్ది, బాధ్యతని పెంచుద్ది, అదేవిధంగా ముందుకెళ్ళాలని. ఆ సమయంలో మళ్ళీ ఈ చికిరి ద్వారా రామ్ చరణ్ రచ్చ చేయటం అయితే స్టార్ట్ చేశాడు. మరి ఇది కేవలం అంతకుముందు ఒకేనాగా బతికేయడానికి మళ్ళీ పుడతామా ఏంటి, మస్సా అని ఒక జస్ట్ రెహమాన్ గారు ఇచ్చిన ఒక బీట్తో పెద్ది మీద పీక్స్ అయిన హైప్కి తీసుకెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో మరి ఏఆర్ రెహమాన్ దగ్గరికి వచ్చి ఈసారి ఫైటు ఆట కాదండి, పాటతో కొట్టాలండి అని. అంతకుముందు మనం ఇదైతే ఈ స్టెప్ బిఫోర్ రిలీజ్ అవుతుంది, ఈ పాట రిలీజ్ అవుతుంది ముందు రోజు ఆయన రెహమాన్ గారితో ఒక ప్రోమో షూట్లో పాల్గొన్నారు. ఆయన చెప్పడం జరిగింది, మనందరం కూడా చూసాం. కానీ పాటతో కూడా ఇచ్చిపడేసిండనే చెప్పాలి. మరి రామ్ చరణ్ ఆ గ్రేస్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఈ పాటకు సంబంధించి ఈ పాట నచ్చిందో మీకు అని ఒక చిన్న ఫంక్షన్ లాంటివి జరిగితే ఆ ఫంక్షన్లో కూడా వీళ్ళు రామ్ చరణ్ కానీ ఏఆర్ రెహమాన్ గారి ప్రోమో ఫంక్షన్లో మాట్లాడటం జరిగింది. ప్రోమో మీట్లో జాహ్నవి కపూర్ కూడా ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఏదైనా ఈ చికిరి సాంగ్ ఈ సినిమా మీద మరింత ఎక్స్పెక్టేషన్ అయితే పెంచేసింది. రామ్ చరణ్ లుక్స్కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. భారతదేశం రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఖండాలు దాటి కూడా మరి రామ్ చరణ్ ఫోబియా పట్టుకుందంటంలో అతిశయోక్తి కాదు. మరి అసలే బాలీవుడ్లో రామ్ చరణ్కి RRR తర్వాత విపరీతమైన బజ్ ఏర్పడింది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో RRRలో చేసిన అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అది మనందరికీ అల్లూరి సీతారామరాజుగా తెలుసు. కానీ నార్త్ ఇండియన్స్ అందరూ ఒక రాముడిగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆ కాషాయం కట్టుకుని ఆ విల్లు పట్టుకుని ఆయన బాణం వేసే దీన్ని చూసి అందరూ కూడా ఓకే అల్లూరి సీతారామ అనేప్పటికీ రాముడిగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళందరూ. మరి ఈ రోజున 1-2 సినిమాలు ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినప్పటికీ కానీ అదేమి కాదు, అసలు ఒక సరైన సినిమా నిజంగా విషయం ఉన్నది సరైనది పడితే సినిమా మొత్తం అవసరం లేదు, కట్అవుట్ చాలు రామ్ చరణ్ క్రేజ్ ఏంటో చూపడానికి. ఉదాహరణే ఈ రోజున మరి భారతదేశ వ్యాప్తంగా రామ్ చరణ్ సాధించిన ఈ సాంగ్ యొక్క మిలియన్ వ్యూస్ చూడొచ్చు. ఒక పక్కన విపరీతమైన కాంపిటీషను, మహేష్ బాబు గారి సినిమా నుంచి విలన్ యొక్క పోస్టర్ రిలీజ్ అవటం, మరో సైడు తమిళ యాక్టర్ విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పాట రిలీజ్ అవటం, వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి అంతకుముందు ఏదైతే పుష్పలో మరి కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో రష్మిక మందన అండ్ అల్లు అర్జున్ గారు చేసిన కిసిక్ సాంగ్ని ఇమీడియట్లీ అది 24 అవర్స్లో 42 మిలియన్స్ వస్తే ఇది జస్ట్ 22 అవర్స్లో ఆ 46 మిలియన్స్ని రీచ్ అయ్యి మరి ఒక రేంజ్కి వెళ్ళి అక్కడ ఎవరెస్ట్ శిఖరాన్ని అంత పెట్టాడు మరి మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అందుతున్న దాన్ని బట్టి ఏంటంటే గ్లోబల్ స్టార్గా కాకుండా ఈ పెద్ద సినిమాలో మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గానే ఆయనకి టైటిల్ కార్డ్ పడుతుందని మనకైతే తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఆయన గ్లోబల్ స్టారే కాదనం, కానీ సెంటిమెంట్స్ అనే సినిమా ఇండస్ట్రీలో కొంచెం ఉంటాయి. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్గా మరి ఎక్కువగా మీరు బాగా లైక్ చేస్తారా, గ్లోబల్ స్టార్ అంటే లైక్ చేస్తారా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇదే వాటి స్పెషల్. నమస్తే.